అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప 2 ది రూల్. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్ లో ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. కేరళలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అంతటా వైరల్ గా మారింది. కొచ్చిన్లోని సినీ పోలీస్ సెంటర్ స్క్వేర్ లో పుష్ప 2 స్క్రీనింగ్ లో తొలి భాగం ప్రదర్శించకుండా సెకండ్ హాఫ్ వేశారు. ఆ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించలేకపోయారు. పలు సన్నివేశాల్ని ఎంజాయ్ చేశారు. ఇంటర్వెల్ సమయంలో శుభం కార్డు పట్టంతో తామిప్పటి వరకు చూసింది సెకండ్ హాఫ్ అని తెలుసుకున్నారు. వెంటనే ఆ విషయాన్ని థియేటర్ యాజమాన్యానికి చెప్పారు. తమ డబ్బుల్ని వెంటనే తిరిగివ్వాలని ప్రేక్షకులు డిమాండ్ చేశారు. కొంతమంది మాత్రం ఫస్ట్ హాఫ్ ప్రదర్శించమని కోరారు. దీంతో యాజమాన్యం 10 మంది కోసం ఫస్ట్ హాఫ్ ప్రదర్శించింది. మిగిలిన వారందరికీ డబ్బులు తిరిగిచ్చేస్తానని మాటిచ్చింది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిందని స్థానిక పత్రికలు తెలిపాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 4వ చిత్రం ఇది. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా దీనిని రూపొందించారు. రష్మిక కథానాయిక. మైత్రి మూవీస్ పతాకంపై ఇది నిర్మితమైంది. దేవిశ్రీ ప్రసాద్, సాంసియస్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు. 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల రన్ టైంతో ఇది సిద్ధమైంది. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 5న సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ యాక్టింగ్ ను సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెల్ లో ఆయన ప్రదర్శన మరో స్థాయిలో ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 3 రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని టీం ప్రకటించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 3 ది ర్యాంపేజ్ సిద్ధం కానుంది. పార్ట్ 3 చిత్రీకరణకు చాలా సమయం ఉందని సమాచారం.